ప్రకృతిని ఆరాధించడం, నీటిని పూజించే సాంప్రదాయం మనదని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరికి అఖండ హారతి ఇచ్చామని, కృష్ణాకు పవిత్ర హారతి ఇచ్చామని గుర్తు చేస్తూ నదులను పూజించడం సాంప్రదాయంగా పెట్టుకున్నామని తెలిపారు. జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో తమ అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 5 ఏళ్ల క్రితం 90,000 మందితో ప్రారంభమైన సభ్యత్వం గత ఏడాది నాటికి 13 లక్షలకు చేరుకోవడం పార్టీ ఎదుగుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. నేటి నుంచి మార్చి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటించి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ శాసనసభలో గ్రామ వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పిలుస్తారు. గురువారం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ విజన్ కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేశామని మంత్రి వివరించారు. అందుకు తగినట్లుగా సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణను ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో గవర్నర్ గెస్టెడ్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేశారన్నారు మంత్రి. సచివాలయాలు చాలా చోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ప్రభుత్వ భవనాలున్న చోటికి వాటిని మారుస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో తొందరపాటుతో తప్పుల తడకగా రీసర్వే జరిగిందని, గ్రామ సభల్లో రీసర్వేపై 2.79 లక్షల ఫిర్యాదులు వచ్చాయని మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. విస్తీర్ణం తేడాలకు సంబంధించి 98% పరిష్కరించామని, జాయింట్ ఎల్బీఎంల రూపంలో మరో 7.5 లక్షల సమస్యలు ఉన్నాయని చెప్పారు. జాయింట్ ఎల్బీఎంలలో 2.98 లక్షల ఎల్బీఎంలను పరిష్కరించామని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరిగిందన్నారు. రీసర్వే పూర్తయిన వరకు మరో 14 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా రీసర్వే 2.0 నిర్వహిస్తుందని పేర్కొన్నారు. శాసనమండలిలో తిరుమల లడ్డు అంశంపై స్వల్పకాలిక చర్చను చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రారంభించారు. చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలతో గందరగోళం ఏర్పడటంతో సమావేశాలను చైర్మన్ శుక్రవారానికి వాయిదా వేశారు. స్వల్పకాలిక చర్చల్లో భాగంగా తొలుత వైసీపీ సభ్యుడు పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు చైర్మన్. చర్చ సాగుతుండగా ప్రభుత్వం తరపున స్టేట్మెంట్ ఇచ్చేందుకు తనకు అవకాశం కల్పించాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనమండలిలో ప్రశ్నించామని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. అలాగే రాజమండ్రి కల్తీపాల అంశం, టీటీడీ లడ్డు వివాదంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం, సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 నిర్వహిస్తున్నట్లు చిట్టూరి హైస్కూల్ ప్రిన్సిపల్ టి హారిక చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. వివిధ పాఠశాలల నుండి ఎంపికైన 30 నమూనాలు ఈ ప్రదర్శనలో ఉంచుతారని, వాటిలో 3ంటిని ఎంపిక చేసి 27న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బహుమతి ప్రదానం చేస్తారని ఆమె వివరించారు. దశాబ్దాల కాలంగా డప్పు కళాకారులకు వివక్షకు గురికాబడుతున్నారని, ప్రభుత్వాలు మారుతున్న డప్పు కళాకారుల జీవితాలు మారటం లేదని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి, డప్పు కళాకారుల సంఘం గౌరవాధ్యక్షులు ఆంధ్ర మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డప్పు కళాకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, డప్పు కళాకారులకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 14 విభాగాల్లో క్రీడా పోటీలు ఎంతో వైభవంగా నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. చిన్ననాటి మధుర స్మృతులు, స్కూల్, కాలేజ్ డేస్ సమయంలో క్రీడా ప్రాంగణంలో ఆడిన ఆ చిన్ననాటి ఆటలు నేడు గుర్తు చేసుకుంటూ క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో ఎంతగానో రాణిస్తున్నారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యేలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. 3 రోజుల పాటు జరుగుతున్న క్రీడా పోటీలు ఎంతో రసవత్తరంగా ముగిశాయి.